కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రతిరోజు భక్తుల సంఖ్య పెరుగుతూ దినదిన ప్రవర్తమానంగా 7 వారాల వెంకన్న స్వామిగా వెలుగొందుతున్న వెంకన్న సన్నిధిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యము ఏర్పడకుండా దేవస్థానాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులను అడగగా తుని నియోజకవర్గం కోటనందూరు మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్యమ్మకు అఖండ విజయాన్ని చేకూర్చి స్వామివారి సన్నిధికి కుటుంబ సమేతంగా వస్తానని మొక్కుకున్న విధంగా ఈ రోజుతో 7 వారాలు స్వామివారిని దర్శించుకున్నామని, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మా అందరిపైన ఉండాలని అన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి 7 వారాల వెంకటేశ్వర స్వామిగా కొలువుదీరినటువంటి వాడపల్లిలోని ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 7వ శనివారం ఈరోజు దర్శనానికి వచ్చాం. 7 శనివారాలు కూడా నిర్విరామంగా ఎక్కడా ఏ ఆటంకాలు కలగకుండా 7 శనివారాలు కూడా మాకు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. దర్శన భాగ్యం కలిగింది. ఆ స్వామి దయ వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఆరోగ్యంలో ఇబ్బందులు కానీ, వ్యవసాయంలో ఇబ్బంది కానీ ఏ విధంగానూ కూడా లేదు. ఎంతో సుభిక్షంగా, ఎంతో సంతోషంగా ఉన్నాం. కాబట్టి మా దివ్యమ్మ గారిని గెలుపు కోసం మేము ఈ మొక్కుబడి మొక్కుకున్నాం. మా యనమల దివ్యమ్మ గారు గెలుపు కోసం ఆ మొక్కు ప్రకారంగా మా దివ్యమ్మ గారు గెలుపు కలిగి చేశాడు. కాబట్టి స్వామి ఆ గెలుపుకు మొక్కు తీర్చుకున్నందుకు 7 శనివారాలు కూడా కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సంతోషంగా ఉన్నాం. మేము ఇదే మాకు మనస్ఫూర్తిగా ఆనందం కలిగించిన విషయం. అదే ఈ రకంగానే దివ్యమ్మ గారికి కూడా వారి కుటుంబ సభ్యులకి ఎంతో ఆయురారోగ్యాలు కలుగజేసి వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, అలాగే మా నియోజకవర్గానికి కానీ ఎంతో మంచి చేకూర్చాలని ఆ స్వామిని, విమాన వెంకటేశ్వర స్వామిని, ఏడుకొండల వారిని, 7 వారాల వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటున్నాం. దర్శనం చేసుకోవడం జరిగింది. సంతోషంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా దివ్యమ్మ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మాకు కూడా మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.